మనస్సు దుర్మార్గమైంది. మనస్సు నిరంతరం గమనించాల్సిందే. అందుకే భగవంతుడు అనుగ్రహించిన మనస్సు అనుగ్రహించకపోతే చేసేదేం లేదు. ఆ మనస్సు అనుగ్రహించడం మన చేతుల్లో ఉంది, దేవుడి చేతుల్లో లేదు. మన మనస్సు మనది, దేవుడిది కాదు అది. అంటే మన మనస్సు ఎలా ఆలోచిస్తోంది అని మనం నిరంతరం గమనించుకోవాల్సిందే. కొంతమందిని మనం ప్రశ్నిస్తుంటే ఎవరిని కనపడగానే, ఏమండే మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా అంటాం. అసలు ఆ కుదిరిందా అని అడగడంలోనే మన లోపల ఉద్దేశం ఏంటో తెలుసుండి, కుదరకపోతే బాగుండు. కుదిరిందనే వార్త ఆశించి మనం అడగమండి. దయచేసి నిష్కల్మషంగా ఆలోచిద్దాం. మాటిమాటికి అడుగుతామండి. కుదరలేదని మనకు తెలుసు. ఎందుకు అడుగుతున్నామమ్మా? వాళ్ళు కుదరలేదని కుళ్ళిపోతూ ఉంటే మనకు ఆనందంగా ఉంది. ఇక్కడ కుదరదు. వాళ్ళ అబ్బాయికి అయిపోయింది, అది మా వాడికి అయిపోయింది. అదృష్టం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు అయిన వాడు అదృష్టవంతులు, కాని వాడు అదృష్టవంతులు చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ మన దృష్టి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు కుదరలేదనే చెప్పాలి. వాళ్ళు బాధపడుతూనే ఉండాలి. మన అలా సంప్రదిస్తూనే, ముఖ్యంగా బంధువర్గంలో ఉంటుందండి. ఇది స్నేహితుల్లో ఉండదండి, బంధువర్గంలో ఉంటుంది. ఇలాగ ఆలోచిస్తారు వాళ్ళు. అలా దిగజారిపోయి ఉండాలి. అలాగా కుదరదు.